ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత సహస్ర నామములు. ఈరోజు నామము కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. శృతి ప్రామాణికముగా కానీ ఈ నామాన్ని భౌతిక ప్రపంచపరంగా అసలు లలిత సహస్రం ఏది కూడా భౌతిక పరంగా తీసుకోకూడదు. తీసుకున్నా కూడా ఒక 10% తీసుకోవాలి. ఎక్కువ శాతం శృతుల ప్రామాణికంగా తీసుకోవాలి. కురువిందము అంటే కురు ప్లస్ విందము అంటే బీజాక్షరములు అని ఆ దేవత యొక్క శరీరములు. మణిశ్రేణి అంటే ఆ బీజాక్షరములు మణులు లేక మాణిక్యములు లేక రత్నాలు వైడూర్యాలు ఈ విధంగా తీసుకోవాలి. వాళ్ళకి రూపం నీలాగా నాలాగా ఉండదు కాబట్టి ఆ నుంచి క్షం వరకు ఉండేటువంటి మణులు, అకారం నుంచి క్షకారం వరకు ఉండే మణులు. కనత్కోటీర అంటే యజుర్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో ఈ నామానికి ఏమని ఉంటుందంటే సప్తస్యాసం పరిధయస్త్రీ సప్తసమిద కృతా దేవా యద్ యజ్ఞం తన్వాన ఆబద్ధన్ పురుషం పశుం అని ఒక మంత్రం ఉంటుంది. ఈ వైదిక కార్యక్రమంలో చాలామంది శృతుల ప్రామాణిక వైదికం చేసేటప్పుడు ఈ మంత్రంతో ఇప్పుడు కొన్ని రాగి చెంబు లేకపోతే కలశము లేకపోతే ఒక చిన్న మట్టి ముంతకి దారం చుట్టి పసుపు కుంకం పూసి దానిపైన అవన్నీ చేస్తుంటారు కదా. ఈ మంత్రానికి దాని యొక్క తంత్రానికి అర్థం ఏంటంటే దారం చుడతారు దాన్ని పసుపు పూసి. చాలామంది ఇది అందరికీ కొంతమంది చూసే ఉంటారు. ఈ సర్వ బ్రహ్మాండము అనబడే చుట్టూ కొలత ఆ చెంబుని ఎలా తీసుకోవాలంటే మీరు ఆ తంత్రానికి వివరణ ఈ బ్రహ్మాండం యొక్క చుట్టూ కొలత, దాని పరిధి ఇట్లా ఉంటుంది. దానికి ఆ పరిధి చుట్టూ కూడా ఈ సర్వ బ్రహ్మాండం లోకములన్నిటికీ చుట్టే 7 పరిధులు పరమాత్మ ఏర్పాటు చేశాడు, లేక పరమేశ్వరి ఏర్పాటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకటి సముద్రం. ఇది ఈ బ్రహ్మాండ మండలానికి ఒక పరిధి. ఆ పరిధి ఏంటి అంటే సముద్రం. తర్వాత 2 త్రస రేణువులు, 3 మేఘమండల, 4 వాయువు, మేఘమండల వాయువు, 4 వచ్చేసి వృష్టి జల, 5 వృష్టి జలము పైన ఉండు వాయు విశేషణము, 6 అత్యంత సూక్ష్మ వాయువు, తర్వాత సూక్ష్మవాయువు ధనంజయ వాయువు అంటారు దాన్ని, 7 సూత్రాత్మ వాయువు, ఇది ధనంజయ వాయువు కంటే సూక్ష్మం. ఈ 7 పరిధులలో ఈ సర్వ బ్రహ్మాండలము ఉంటుంది. దీనినే కనత్కోటీర మండిత అని తెలుసుకోవాలి, శాస్త్రీయ వివరణ. తర్వాత ఎక్కడ ఎవరూ తెలియచేయని అత్యంత రహస్య వివరణ ఏంటంటే ఈ పరాభట్టారిక అనబడే మంత్ర సాధన చేసే వాళ్ళకి ఈ జ్ఞానం తెలుస్తుంది. శ్రీ విద్యా ఉపాసకుల్లో ఎక్కువ మందికి తెలుస్తుంది ఈ విషయం. ఎందుకని తెలుస్తుందంటే వాళ్ళ శృతుల జ్ఞానం, సర్వవేద శృతుల యొక్క స్వరూపమే ఆమె కాబట్టి ఆమె గురించి తెలుస్తుంది. చాందోగోపనిషత్తులో ఈ నామము గురించి, ఈ దేవత గురించి ఏం తెలియజేసిందంటే 3 మిత్రులు, ప్రాచీన కాలంలో ఒక 3 మిత్రులు ఉంటారు, మంచి ఉపాసనాపరులైన వాళ్ళు శ్రీ విద్యా ఉపాసనలో ఉన్నటువంటి వాళ్ళు ఒక అతనికి అనుమానం వస్తుంది. ఈ పరబ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన అనుమానం. మనం ఇలా చేస్తున్నాం కదా, మరి వాళ్ళందరేమో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, మనం ఏం జరగకుండా ఇట్లా చేస్తున్నాము, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే వాళ్ళు సంవాదం మీకు అర్థం అవ్వాలని కొన్ని అలంకారం కోసం చెబుతున్నాను. ఇప్పుడు మా తాత ఉన్నాడు అనుకోండి,
ఆయనకి ఆయన తిండికి లేకుండా కష్టాలు పడి ఆ ఇంట్లో ఒక ముద్ద ఈ ఇంట్లో ఒక ముద్ద తింటూ తిరుగుతున్నాడు. సరే ఏదో పెద్ద ఆయనలేని పెడుతూ ఉన్నారు. ఒక ఇంట్లో వాళ్ళకి పెళ్ళి అవ్వటం లేదు, ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇన్ని గుళ్ళు గోపురాలు అనేకమని తిరిగారు, ఆ టైం రాలేదు. ఈయనకు ఒకరోజు అన్నం పెట్టినప్పుడు ఈయన అన్నాడు, మీ అమ్మాయికి పెళ్ళి అవుతుందిలే అమ్మ, ఏం పర్వాలేదులే త్వరలో అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వచ్చినాయి, మంచి సంబంధం అయింది. వీళ్ళందరూ ఆయన చెప్పబట్టే ఇలా అయ్యింది అని ఒక అపోహలో ఉంటారు. మాకు టైం మా కర్మ ఫలితం వల్ల ఇలా వచ్చింది, దానివల్ల జరిగింది అనుకోరు. ఆయన కేవలం దేనికి చెప్పాడు? ఆహారం కోసం చెప్పాడు. ఆ విధంగా ఈరోజు భారతదేశంలో ఇలాంటి వాళ్ళందరూ అవధూతలైపోయి వీళ్ళకి ఒక దేవుడు నామం తగిలిచ్చి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆ కమ్యూనిటీ వాళ్ళు లేకపోతే ఆ సోమరిపోతులు తయారయ్యారు. శృతుల జ్ఞానం తెలుసుకోవటం లేదు. దానివల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ఈ విధంగానే అజ్ఞానం అవిద్యతో ఉంటున్నారు. మీకు టెక్నాలజీ పెరిగింది కదా, ఫోన్ ఉంది కదా, వాళ్ళెవడో చెప్పాడు ఆయన అవధూత, ఈ పొద్దుని సుప్రభాతం వింటున్నామండి, ఈ సహస్రనామాలు వింటున్నామండి, వాళ్ళకి అదే అయిందండి, వీళ్ళకి ఇదే, ఎవరికి కర్మను బట్టి అవుతుంటాయి. వాళ్ళకి రోగం శరీరం 90% రోగాలు తగ్గుతాయి. ఇంకా మీకు అనుమానం ఉంటే నెట్లోకి వెళ్ళి ఏమంటే మరి ఆయన చెప్పిన సుప్రభాతం పొద్దున్న శృతి విరుద్ధమైనవి చేయటం వల్లనే కష్టాలు వస్తాయి అని చెప్తున్నాయి కదా శాస్త్రాలు. కనీసం 10% ప్రామాణికం ఉన్న పురాణాల దేవుణ్ణైనా చేయొచ్చు. అర్థమైందంటే 10%. వేల సంవత్సరాలు నాటివి కదా అవి. శృతులు అంటే లక్షల వాళ్ళకు కాల నిర్ణయం చెప్పలేం కదా. కనీసం పురాణాలు అంటే ఓ పలానా పరంపర నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు, అది ఇది అయినా చేయొచ్చు. మరి పురాణాలకు కూడా విరుద్ధమైనటువంటి ఆధ్యాత్మికంతో డబ్బు ఖర్చు పెట్టి కొత్త కర్మలు తెచ్చుకొని సమస్యల మీద సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఆలోచించండి. మీరు నేను చెప్పినవి ఏమన్నా మీ అనుమానాలు ఉంటే మీరు మీ దగ్గర ఉన్న ఫోన్ ఉంది, ఆ ఫోన్లోకి వెళ్ళండి. ఈ ఫలానా ఈ స్వామీజీదో బాబా గారిదో లేకపోతే అవధూతదో లేకపోతే ఎవరో ఒకళ్ళ పేరు ఉంటుంది కదా, ఏదో ఒక పేరు పెట్టుకుంటారు కదా డబ్బులు వ్యాపారం కోసం. ఒక వస్తువు అమ్మాలంటే ఆ వస్తువుకి ఏదో ఒక పేరు పెట్టాలి, దానికి ఐఎస్ఐ ముద్ర ఉండాలి కదా. వీటికి ఐఎస్ఐ ముద్రలు ఉండవు. ఇప్పుడు ఈ శృతి ప్రామాణిక వాటికి ఆ శృతిలో అనే ముద్ర ఉంటుంది. బయట కొన్ని పెద్ద కొట్టలు అమ్మినప్పుడు కూడా ఐఎస్ఐ ముద్ర ఉంటుంది కదా. ఆ విధంగా వీటికేం ఉండవు అన్నమాట. వీటి వలన ఏంటంటే వాళ్ళు అంత విందులు విలాసాలు విపరీతమైనటువంటి భోగభాగ్యాలు వాళ్ళు అనుభవించడానికి మీరు కష్టాలు పడి కారకులు అవుతున్నారు. మీరు ఆలోచించండి, ఒక్కసారి మీ బుద్ధి ఉపయోగించండి, ఫోన్లోకి వెళ్ళండి. పలానా ఆధ్యాత్మికం ఎక్కడైనా చేస్తే మాకు ఏమైనా బెనిఫిట్స్ వస్తాయో చూసుకోండి, ఉంటే చేయండి. లేనివి ఎందుకు చేస్తున్నారు, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆలోచించండి. ప్రతి చోట శ్రీ విద్యా గురువులు ఉంటారు, శ్రీచక్రాసనం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఏదైనా ఒక మంత్రదీక్ష తీసుకోండి, చెయ్యండి. ఒక 40 రోజుల తర్వాత పునశ్చరణ చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఎలా పోవాలో మీరే స్వయంగా పోగొట్టుకుంటారు. పైనుంచి ఎవరావక్కర్లా, మీలో ఉన్నది యాక్టివే ఇది రిమూవ్ చేస్తుంది. ఇది సత్యమైనటువంటి ఆధ్యాత్మికం. సరే, ఈ ముగ్గురు ఇలాంటి విషయాలే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇది ఈ చాందోగోపనిషత్తులో చెప్పినటువంటి ఈ ముగ్గురు శ్రీ విద్యా ఉపాసకులు, వేదాలు చదివిన వాళ్ళు, మంచి సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఆ ఇద్దరు స్నేహితులు ఏమనుకుంటారంటే శ్రీ విద్యని శృతుల భాషలో ఏమంటారంటే ఉద్గీత అని అంటారు. శ్రీ విద్యలో ఉన్న షట్కోటలే రాజరాజేశ్వరి పరాభట్టారక్క అనబడే దేవతని పరబ్రహ్మాని ఉద్గీత అంటారు. ఈ ముగ్గురు వచ్చేసి ఈ ముగ్గురు శిష్యులు ఉంటారు. శిష్యులు అంటే మిత్రులు. గురువుగారి దగ్గరికి అడిగితే కొన్ని ఏమన్నా ఇప్పుడు రోజులు చూడండి, గురువుగారితో మాట్లాడి డబ్బులు ఇవ్వాలి అని పక్కన వాళ్ళతో ఆయనకి చెప్పండి ఈయనకి చెప్పండి అంటుంటారు. ఇట్లాంటి వాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఆయన అనేక సంవత్సరాల నుంచి నేర్చుకున్నాడే, మనం డబ్బులు ఏముంది, పనికిరాని ఖర్చులకి ఎన్నో పెడుతున్నాం కదా, గుళ్ళు గోపురాలు తిరిగి వాళ్ళకి వీళ్ళకి అన్నదానాలు అవి ఇవి. మరి గురువుగారు వేదాలు చెబుతున్నాడు కదా, మరి ఆయనకన్నా అలాంటి ఆలోచన శ్రీ విద్యా ఉపాసకులకు డబ్బులు ఇద్దామని ఆలోచన మీ జనంలో రావట్లేదు. ఎంతసేపు పనికి మాన
అసలు ఇది అంధపరంపర దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. శృతి ప్రామాణిక ఎంతోమంది శ్రీ విద్యా ఉపాసకులు ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. మీ నెట్లోకి వెళ్తే తెలుస్తుంది వాళ్ళ గురించి. సరే, ఈ ముగ్గురు శిష్యులు, ఈ ముగ్గురు మిత్రులు శిలకుడు, దాల్భ్యుడు, ప్రవాహనుడు, ఈ ముగ్గురు శ్రీ విద్యా మంత్ర దేవత అనబడి మనం మంత్రం ఉపాసిస్తున్నాం కదా. ఆ దేవతకి ఏదన్నా ఒక ఆశ్రయం కావాలి కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఈ బాడీ ఆశ్రయం కదా. నేను అని చెప్పుకోవడానికి ఒక శరీరం, నామం, రూపము, దానికి ఒక బాడీ ఉండటానికి ఒక 4 గోడలు, తర్వాత ఏమో ఇది బయటికన్నా ఎక్కడికి వెళ్తే ఒక బయోడేటా ఉంటుంది. ఈ పలానోళ్ళ తండ్రి, పలానోళ్ళ కొడుకు, ఇవన్నీ లేకపోతే వాడు సమాజంలో అనాథ కాబట్టి వాడు ఏం చేస్తాడో తెలియదు, ఎవరిని ఎప్పుడు చంపుతాడు, ఎవడు ఏం దొంగతనాలు చేస్తాడో తెలియదు. అలా అనాథ దేవతలను ఉపాసించకుండా ఒక బయోడేటా ఉన్నాను ఉపాసించాలని చెప్పి ఈ ముగ్గురు డిస్కషన్ అన్నమాట. సరేనయ్యా, మరి మీ ఇప్పుడు ఫలానా దేవతకు ఆశ్రయం ఏదంటే మిగతా వాళ్ళు ముగ్గురులో డిస్కర్షన్. ఒక అతను అంటే రెండో అతను అంటాడు, అరే నువ్వు ఉపాసిస్తున్న దేవతకి స్వరమే ఆశ్రయం రా. అట్లానా? ఇంకొక పక్కన ఉన్నాడు, మరి స్వరానికి ఆశ్రయం ఏంటి అంటాడు. స్వరానికి ప్రాణమే ఆధారము. సరే అండి, ప్రాణానికి ఆధారం ఏంటి అంటాడు. ప్రాణానికి అన్నం ఆధారం. ఆ మాత్రం తెలియదా? వేదం చదువుకున్నావు, నువ్వు వేద అంగం కూడా చదివావు అంటే సరేనే. అట్టయితే మరి ఆ అన్నానికి ఆధారం ఏంటి అంటాడు. అన్నానికి ఆధారం జలం రా అంటాడు. ఓకే, జలానికి ఆధారం ఏంటి అంటాడు. జలానికి ఆధారం స్వర్గముగా తెలుసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫలానా అని చెబితే మీరు అది గెస్ చేయలేరు కదా. స్వర్గం అంటే కొంత ఊహాపరంగా కూడా అక్కడ బాగుంటుంది, దేవతలు ఇలా రకరకాల ఆలోచనలు ఉంటారు. కానీ దానికోసం ఇక్కడ అలంకారం కోసం ఆ పదం వాడి ఉండొచ్చు ఆ ఋషిపుత్రులు. స్వర్గం అవుతుందంటే మరి అక్కడి నుంచి జలం వర్షం ద్వారా వస్తుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సరేనా? ఆ స్వర్గానికి ఆధారం ఏంటి అంటాడు ఇంకొకడు పక్కన ఉన్నాడు. అయ్యా, మనం ఎవరైనా సరే మానవులం. మన మానవులు ఎంతవరకు మాడుకోవాలంటే ఈ స్వర్గం అనబడే లోకం స్థూల రూపంలో ఉన్న వాటి గురించి తెలుసుకోవచ్చు. అంతకు మించి మనం తెలుసుకోకూడదు. శృతి విరుద్ధము ఆ మాటలు. మనం ఎవరి గురించి మాడుకుంటున్నాం? సృష్టికర్త అయిన పరబ్రహ్మ స్వరూపిణి, లయకారిణి, పోషణకారిణి, ఉత్పత్తికారిణి అయిన రాజరాజేశ్వరి పరాభట్టారిక అనబడే ఉద్విగీత శక్తి గురించి, విశ్వ చైతన్య కారకురాలి గురించి మాట్లాడుకుంటున్నాం. అంతకు మించి మాట్లాడుకోకూడదు. మన జ్ఞానానికి మించి వెళ్తే అతి జ్ఞానము అంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. పరబ్రహ్మణి గురించి స్థూలంగా ఉన్న మనం తెలుసుకోలేము. నువ్వెవరు తెలుసుకోవాలి, నీకు కనపడాలి కదా. ఆత్మజ్ఞానముతోనే తెలుసుకోగలుగుతాము. మన ముగ్గురులో ఎవరు ఎట్లా డిస్కషన్ చేసినా మనం తెలుసుకున్న దీన్ని సత్సంగము అంటారు. వేదాల గురించి, శ్రీ విద్య గురించి మాడుకునే సత్సంగం అంటారు. అంతేగా నలుగురు కూర్చొని లోకాభిరామైన మాడుకుంటున్నాయి, దాన్ని సత్సంగం అంటారు కదా. పనికి మాలిన మాటలు అంటారు. సో అట్లా కాకుండా వితండవాదం చేస్తే, వితండవాదం అంటే ఏంటి? మనం ఇప్పుడు కనపడుతుంది, నీ కంటికి కనపడతలేదని వాయువు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావనుకోండి, దాని అకాల మృత్యు అపమృత్యు వస్తుంది. ఎట్లా? ఇప్పుడు వాయువు అనేది సత్యమే కదా, అది లేకపోతే మనం బయట పారేస్తారు కదా. అలాంటి దేవతా స్వరూపం కలిగిన ఒక చైతన్య శక్తిని నీ ఇష్టం వచ్చినట్టు కనపడలేదని చెప్పి నువ్వు మాట్లాడితే చిత్తాబ్రహ్మణంతో కర్మ ఫలితం వస్తుంది కదా. అదే సూత్రం ప్రకారం మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. శృతుల పరంగా వితండవాదం చెయ్యకూడదు. కౌగిలించుకుంటాయి, అపమృత్యువు అకాల మృత్యువు వీళ్ళని కౌగిలించుకుంటాయి వచ్చి ఎవరిని? వితండవాదం చేసే వాళ్ళని. శృతి ప్రామాణికంగా వాదన చేయి, తప్పు లేదు. శృతి విరుద్ధంగా చేయకూడదు. ఆ మాట శంకరుల వారు కూడా చెప్పారు. సరే అండి, ఇక్కడ చేసే యజ్ఞయాగాది క్రతువుల ద్వారా పురోచ్చరణ చేస్తారు మీరు, లేకపోతే ఏదైనా శృతి ప్రామాణిక హోమం, ఏదో అక్కడ గుళ్ళో అక్కడ ఏది పడితే అది గుండంలో వేయకూడదు. గుండంలో
ఏది పడితే అది వేసి అరటిపళ్ళు మన కొబ్బరికాయలు కొడుతూ ఏది పడితే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారు చెప్పినవి వేయాలిగా నువ్వు ఇంటి నుంచి చీపుగా ఒక 10 రూపాయలకి 20 అరటిపళ్ళు అమ్ముతున్నాడు వాడు పనికి మాని కుళ్ళిపోయినవన్నీ మొత్తం తీసుకెళ్ళి ఆ గుండంలో వేయటం, లేకపోతే చీప్ క్వాలిటీగా కొబ్బరికాయ 10 రూపాయలకి 3 కాయలు, లేకపోతే ఇది రోడ్డు మీద ఉన్న చెత్తతో తయారు చేసినటువంటి సామ్రాన్ కడ్డీలు ఇలాంటివి తీసుకెళ్ళి ఆ గుండంలో వేయకూడదు, పాపం వస్తుంది. వెళ్ళి దండం పెట్టుకొని రండి, చేస్తే శుద్ధి మంచి పదార్థములతో తీసుకెళ్ళి చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు చీప్ క్వాలిటీ మీరేమో శుభ్రంగా మంచి మంచి డ్రై ఫ్రూట్స్ తిని ఆ దేవత మీకు కనపడతలేదని చెప్పి మీ ఇష్టం వచ్చిన ఏదో ఫార్మాలిటీ కోసం వేయటం అలాంటివి చేయకూడదు, తప్పు, అది పాపం వస్తుందన్నమాట. అవి చెప్పరు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళకి చెబితే మీరు బాధపడతారని చెప్పరు, మీ ఈగో హర్ట్ అవుతుందని చెప్పరు. కానీ శృతిపరంగా ఈగో హర్ట్ అవుతుందని చెప్పలేదు అనుకోండి, మీరు తప్పు మీద తప్పులు చేసి మీరు మీ కుటుంబం అందరు తప్పులు చేస్తుంటారు. అందుకని శృతి ప్రామాణికంగా తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది. సరే, మీరు దేనికి తీసుకుపోయి యజ్ఞాలు శాస్త్రీయ పరంగా చేసుకోండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఎట్లా వస్తాయండి ఉత్తమ ఫలితాలు మాకంటే? ఇప్పుడు మీకు పైన స్వర్గం అనేది ఉంది, అక్కడ దేవతలు ఉంటారని చెప్పి శాస్త్రీయ పరంగా శృతుల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అక్కడుండి ఆ దేవతలందరికీ పోషణ, ఫుడ్డు ఎవరో ఒకళ్ళు పెట్టాలి కదా. ఎవరు పెట్టాలి మరి ఫుడ్డు? దానికి కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? మీరు యజ్ఞాలు చేయండి, మీ ఆ యజ్ఞముల ద్వారా హవ్యస్సులు ఇవ్వండి, ఆ హవ్యస్సులో దేవతల మొత్తానికి ఆహారం అందుతుంది, వాళ్ళు ఫుల్ హ్యాపీగా అయ్యి వాళ్ళు ఆ టయానికి మీకు కావాల్సినవన్నీ మీకు ఇస్తుంటారు అని చెప్పి చెప్పాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా యజ్ఞాలు చేసి శృతుల ప్రామాణికంగా చెయ్యాలి, శృతి విరుద్ధముగా చేయకూడదు. చాలామంది చెబుతారు గుండం చుట్టూ 10 మంది కూర్చుంటారు, ఒకళ్ళు 10 మంది 10 గిన్నెలు పెట్టుకొని అందరూ పోస్తుంటారు. అబ్బే, అవన్నీ శృతి విరుద్ధం అండి. ఒక గుండానికి ఒక్కడే ఉంటాడు యజమాని, ఇంటికి ఒక్కడే కదా ఉండేది, గుండానికి ఒక్కడే ఉంటాడు, వాడు తూర్పు చూస్తూ ఉంటాడు పొద్దున పూట. అప్పుడు అగ్నిదేవత వచ్చేసి పడమర నుంచి తూర్పులో చూస్తూ ఉంటాడు. ఆయన ఆ మంత్రాలు చదివి నువ్వు నా వైపు తిరుగు, నేను నీకు అభిషిస్తున్నా, తీసుకెళ్ళి దేవతకి ఏం చెప్పాలి కదా. ఇవన్నీ శాస్త్రీయపరమైనటువంటి సత్యములైన విషయాలు. ఇవి నువ్వు చేసేనే నీకు యథార్థమని తెలుస్తుంది. తర్వాత వచ్చేసి ఆత్మజ్ఞానం అనేది మనోబుద్ధులకి అందదు పట్టాన. ఇవి చెయ్యంగా ఈ పురచ్చరణ చేసి శ్రీ విద్యలోకి వస్తే నీకు ఆటోమేటిక్గా నీకు వస్తుంది. నువ్వు కష్టపడి చేసి నీ పిల్లలు వాళ్ళు అందరూ సుఖంగా ఉంటారన్నమాట. సర్వం మానవులలో ఆత్మజ్ఞానం నిగూఢంగా ఉంటుంది, లేకుండా ఉండదు. ప్రతి ప్రాణిలో పరమాత్మ అంశం ఉంటుంది. జంతువులు 4 కాళ్ళవి ఇట్లా ఉంటాయి కదా, అవి గుర్తించలేవు, కర్మ అనుభవించడానికి పుట్టినాయి. కాబట్టి మానవుడు కర్మ అనుభవించవచ్చు, అనుభవించకుండా ఉండొచ్చు, ఉత్తమ జన్మకి వెళ్ళచ్చు, జన్మ లేకుండా చేసుకోవచ్చు. కాబట్టి నువ్వేం చేయాలప్పుడు శృతుల పరంగా చేయాలి. ఈలో ఉన్న పరమాత్మ అనే జ్ఞానం ఎలా తెలుస్తుంది? శాస్త్రీయంగా శృతుల ద్వారా తెలుసుకోవచ్చు, మంత్రసాధన ద్వారా. ఎవరైతే శ్రీ విద్యాపరంగా ఆత్మజ్ఞాన మంత్రసాధన తెలుసుకుంటాడో మానవులందరికంటే ఆనందంగా జీవిస్తాడు, ఉత్తమ లోకాలకి వెళ్ళాలి అని వాడు కోరుకున్నది జరుగుతుంది. సంకల్ప బలం. సంకల్పం అంటే ఏంటి? మనసులో కోరిక. మనసులో కోరిక అంటే ఏంటి? ఎప్పుడు మనసు ఏం చేస్తుంది? పిచ్చి పట్టిన ఏనుగులాగా ప్రవర్తిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరిని ఎప్పుడు ఏం చేయాలి, అక్కడ తోటలు నాశనం చేయాలి, అది ఈ విధంగా నెగిటివ్ థింగ్స్ వస్తాయి. ఆ మనసును శ్రీ విద్యాపరంగా కానీ శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం ద్వారా కానీ చేస్తే ఏమవుతుంది? ఆ మనోవ్యాపారం అరికడతారు. మనోవ్యాపారం అంటే ఏంటి? మీరు ఇంట్లో పొద్దున్న ఒక మంత్రసాధన చేసుకుంటున్నారు, బండి మీద వెళ్తున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు, ఇవన్నీ చేసేటప్పుడు మనసులో మీరు రకరకాల ఆలోచనలు చేస్తారు కదా, వాటి వలన ఏ మాత్రం ఉపయోగం ఉండదు, శృతి విరుద్ధము. ఆ మనసులో శృతి ప్రామాణిక మంత్రసాధన చేసుకోండి, ఉత్తమ స్థితి కలుగుతుంది. స్వస్తి.